हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा। तू हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा। अच्छा है अभी तक तेरा कुछ नाम ही है, तुझको किसी मजहब से कोई काम नहीं है। अच्छा है अभी तक तेरा कुछ नाम नहीं है, तुझको किसी मजहब से कोई काम नहीं है। जिस इल्म ने इंसानों को तकसीम किया है, उस इल्म का तुझ पर कोई इल्जाम नहीं है। तू बदले हुए वक्त की पहचान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा। तू हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा। మా యొక్క సహకారం బ్లడ్ బ్యాంక్ గాంధీనగర్ వారి సహకారంతో ఒక బ్లడ్ గ్రూప్ కార్యక్రమాన్ని శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎక్కువ మంది వినియోగించుకుని వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ తెలుసుకుని ఎప్పుడైనా ఎమర్జెన్సీ లోపల రక్తం అవసరమైనప్పుడు వారు ఆ గ్రూప్ ఎవరైనా ఎక్కడైనా టీవీలో కానీ లేకపోతే ఏదైనా ఎఫ్ఎం రేడియోలో అనౌన్స్మెంట్స్ కానీ విని వాళ్ళు తమ గ్రూప్ తెలుసుకుని ఉన్నట్లయితే సకాలంలో మా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కానీ లేకపోతే ఏదైనా ఇతరత్ర బ్లడ్ బ్యాంక్ ద్వారా వెళ్ళి రక్తం ఇచ్చి పేషెంట్ యొక్క ప్రాణాలని కాపాడవచ్చు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం చాలా గొప్పది. ఎందుకంటే ఒక మనిషి ఆహారం లేకపోయినా కూడా 58 రోజులు ఉండడం మనకి పుట్టించడం గారి జీవిత చరిత్రే దాఖలం. కానీ ఏదైనా కారణం చేత అంటే సర్జరీ కావచ్చు లేకపోతే యాక్సిడెంట్ కావచ్చు, ఆ సమయంలో రక్తాన్ని కోల్పోతే ఆ రక్తాన్ని కేవలం కొన్ని నిమిషాల్లోనే ఎక్కించవలసిన అవసరం ఉంది. లేకపోతే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసమే మనం వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం. చంద్రమండలానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, అంగారకులో ఉన్న ఆహ్వానం తెలుసుకున్నాము, లోతైన సముద్రాల్లోంచి చమురుని వెలికి తీస్తున్నాము. కానీ రక్తానికి ప్రత్యామ్నాయం కానీ లేకపోతే వేరే ఇతరత్ర ప్రయోగాలతో తయారు చేయడం కానీ జరిగిన పని ఇంతవరకు జరగలేదు. కేవలం ఒక వ్యక్తి సహృదయంతో మానవత్వంతో ముందుకు వచ్చి రక్తాన్ని ఇస్తే తప్ప మనకి రక్తం యొక్క లభ్యత లేదు. అందువల్లనే స్వచ్ఛంద రక్తదాత ఒక ప్రత్యేకమైన విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఎందుకంటే అతను ఈ రోజు ఎవరికి రక్తం ఇస్తున్నారో, తన రక్తం వల్ల రేపు ఎవరు లబ్ధి పొందుతున్నారో తెలియకుండానే ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నారు. అలాగే మన దేశం లోపల 80 లక్షల నుంచి 1 కోటి మంది ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నారు. మన రాష్ట్రం లోపల 8.5 లక్షల మంది రక్తదానం చేస్తున్నారు. కానీ మనకి ఇంకా 1.5 లక్షల యూనిట్ల రక్తం యొక్క కొరత ఉన్నది. దీనివల్ల ముఖ్యంగా 70% మంది రోడ్ యాక్సిడెంట్ పాలైన వారికి సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాకుండా మన దేశ జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హత కలిగి ఉన్న కేవలం 1000కి 4 మాత్రమే ముందుకు వస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ఎందువల్ల కొంతమందికి రక్తాన్ని సంగ్రహించే సూది నొప్పి కలిగిస్తుందేమో అన్నది భయం, కొంతమందికి రక్తం యొక్క రంగు చూసే భయం, కొంతమందికి ఈ రక్తం డ్రా చేయడానికి వాడే నీడిల్స్ కానీ లేకపోతే ఆ బ్యాగ్స్ కానీ మళ్ళా తిరిగి వాడతారేమోనా అని అనుమానం. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ మేము వెళ్తూ ఉంటాం అక్కడికి, వాళ్ళకి ఏంటంటే రక్తం ఇవ్వాలనే కోరిక ఉన్నా కూడా ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు పెడతారేమోనన్న భయం. ఇన్ని కారణాల చేత రక్తదానానికి మా వాళ్ళు ముందుకు రావడం లేదు. కానీ మీరంతా ఒక విషయం గ్రహించాలి, ఈరోజు మీరు రక్తదాతలు కావచ్చు, కానీ రేపు మీకు రక్త గ్రహీతలైతే మీకు ఎవరు రక్తం ఇస్తారు, మీరు ఎవరి రక్తం ఆడగలుగుతారు. కాబట్టి దీనికోసమన్నా కూడా మీరు
రక్తదాతలై ఉండాలి. ఎప్పుడైనా ఒకసారి జీవితంలో రక్తం ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే కుదరదు. మీరు ఇచ్చిన రక్తాన్ని కేవలం 35 రోజులు మాత్రమే మేము నిల్వ చేయగలం. అది కూడా స్పెసిఫిక్ గా రిఫ్రిజిరేటర్స్ ఉంటాయండి. 2 to 6 degrees సెంటీగ్రేడ్ వద్ద దాన్ని నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. అలా 35 రోజులు నిల్వ చేయాల్సి ఉంటుంది. లేకపోతే రక్తం ఒకవేళ 2 degrees సెంటీగ్రేడ్ కంటే కిందకు వచ్చినట్టయితే రక్తం లోపల హెమోలైసిస్ అంటే రక్తం విరిగిపోవడం జరుగుతుంది. అలాగే 2 to 6 degrees సెంటీగ్రేడ్ నుంచి టెంపరేచర్ షూటప్ అయితే దాంట్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జరుగుతుంది. అది కూడా మనకి ఉపయోగానికి పనికిరాదు. కాబట్టి ఇది స్పెసిఫిక్ గా మనం 2 to 6 degrees సెంటీగ్రేడ్ మెయింటైన్ చేయాలి. మన విజయవాడలో కానీ ఎక్కడైనా కానీ మన రాష్ట్రంలో పవర్ బ్రేక్ డౌన్స్ ఉన్నాయి. కాబట్టి దానికోసం మా దగ్గర 25 kV జనరేటర్ ఉందండి. కాబట్టి ఎప్పటికీ నిరంతరాయంగా మా కరెంట్ సప్లై ఉంటుంది. కాబట్టి ఈ క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యవహారం. అలాగే మీకు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్వచ్ఛంద రక్తదాతలు ఈ టీవీలో స్క్రోలింగ్ చూసి రక్తదానానికి ఎక్కడ ఇస్తున్నాం అనేది కూడా తెలుసుకోకుండా రక్తదానానికి పరుగుల మీద వెళ్ళి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం ఏదో సేవ చేస్తున్నాము, అంతేగాని మనం ఎక్కడ ఇస్తున్నాం అనేది మాత్రం వాళ్ళు గ్రహించడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అపాత్ర దానం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మీ దగ్గర ఒక బ్యాగే కలెక్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు 3 బ్యాగ్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. 450 ml బ్యాగ్ చేస్తారు. ఆ 450 ml బ్యాగ్ ఒకటే మీకు పై కనపడుతుంది. దానికి 2 శాటిలైట్ బ్యాగ్స్ అటాచ్ అయి ఉంటాయి. ఆ శాటిలైట్ బ్యాగ్స్ ఏం చేస్తారంటే పేపర్ కింద పెట్టేసి ఒక బ్యాగే మీకు కనపడినట్టు బ్లీడ్ చేసి ఫైనల్ గా మిమ్మల్ని అంతా బ్లీడింగ్ అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకోమని ఆ పేపర్లలో మట్ట పెట్టేసి ఆ 3 బ్యాగులు తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. కాబట్టి స్వచ్ఛంద రక్తదాతలు జాగరూకత వహించి ఎప్పుడైనా ఎక్కడైనా ఈవెన్ రెడ్ క్రాస్ అయినా కూడా రక్తదానం చేయడానికి వచ్చినప్పుడు బ్యాగ్ చూపించమని అడగాలి. తర్వాత బ్యాగ్ కలెక్ట్ చేసినా కూడా ఎన్ని బ్యాగులు కలెక్ట్ చేశారో కూడా చూపించమని అడగాలి. ఇది విధిగా మీ విద్యుత్ ధర్మం. ఎందుకంటే అనవసరంగా మీరు కొన్ని దళారుల చేతిలో పడి మోసగించబడకూడదనే ఉద్దేశంతో నేను మీకు తెలియజేస్తున్నాను. అది రెడ్ క్రాస్ అయినా కానివ్వచ్చు, బయట అయినా కావచ్చు, ఎవరైనా సరే మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకింగ్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్న తేడా ఏంటంటే మేము విధిగా అన్ని టెస్టులని ఎలిసా మీద చేయడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే ర్యాపిడ్ మీద చేస్తారు. ఎలిసాకి ర్యాపిడ్ ఉన్న తేడా ఏంటంటే ఎలిసా అనేది కాస్ట్లీ టెస్ట్, అంతేకాకుండా 2.5 గంటలు టైం పడుతుంది దానికి చేయడానికి. ఈ ర్యాపిడ్ టెస్ట్ చీపర్ మెథడ్, చీప్ గా దొరికే ఇది టెస్ట్ స్ట్రిక్ట్ మెథడ్. అది మీకు 25-30 రూపీస్ లోనే వచ్చేస్తుంది. అది ఎలిసాకి చేయాలంటే కనీసం 300 రూపాయలు ఒక్కొక్క టెస్ట్ అవసరం అవుతుంది. కాబట్టి అది 15 నిమిషాల్లోనే చేయగలుగుతాము. ఎలిసా మీద చేయాలంటే మీకు 2.5 గంటలు పడుతుంది. ఆ విధంగా కూడా వాళ్ళు టైం తొందరగా ఇచ్చేసారన్న మీకు ఒకటి ఏంటంటే బ్లడ్ క్రాస్కి వస్తే 2.5 గంటలు 3 గంటలు కూర్చోబెట్టుకున్నారు. అదే మేము బ్లడ్ బ్యాంక్ డబ్బులు మారేస్తే వెంటనే 15 నిమిషాలు 6 గంటలు చేసి మమ్మల్ని పంపించేస్తున్నారు. ఇది గవర్నమెంట్ వ్యవహారం లాగా ఉంది అని చెప్పి చాలా మంది మా దగ్గర కామెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మేము తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టడానికి కారణం ఏంటంటే ఎలిసా మెథడ్లో చేయాలంటే 2.5 గంటలు పడుతుంది. కేవలం ఆ టైమే మిమ్మల్ని మేము అడగడం జరుగుతుంది. ఇంకా ఏమవుతుంది, ఎలిసాకి ర్యాపిడ్కి ఉన్న భేదం ఏంటంటే P24 యాంటీజెన్ అనే హెచ్ఐవి పాజిటివ్ ఏదైనా హెచ్ఐవి శాంపుల్ ఉందనుకోండి, P24 యాంటీజెన్ కలిగిన హెచ్ఐవి శాంపుల్, అది ర్యాపిడ్ మీద టెస్ట్ చేస్తే మీకు ఫాల్స్ నెగిటివ్ గా రావడం జరుగుతుంది. అదే ఎలిసా మీద చేస్తే కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది, పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. ఆ P24 యాంటీజెన్ ఐడెంటిఫై కాకుండా నెగిటివ్ శాంపుల్, నెగిటివ్ అనే రిపోర్ట్ వచ్చి అది ఎవరికైనా ఇంటించడం జరిగితే అతనికి ఎప్పటికైనా హెచ్ఐవి రావడానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడు కొన్ని బ్లడ్ బ్యాంక్స్ లోపల ఇటువంటి పొరపాట్లు జరిగినాయని పేపర్లో చదువుతున్నాము. మన రాజమండ్రిలో జరిగింది, ఇంకెక్కడో జరిగింది. ఇవన్నీ కారణాలు ఏంటంటే వాళ్ళు ఉపయోగిస్తున్న ఈ తేలిక పద్ధతులు, వీటి వల్ల జరుగుతున్న మోసాలు. కాబట్టి మీరేంటంటే ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా రెడ్ క్రాస్ కి బ్లడ్ ఇవ్వటం వల్ల మీరు తలసీమియా చిన్నారులు 37 మంది తలసీమియా చిన్నారులు ఉన్నారు. వీళ్ళ రక్తం యొక్క జన్యుపరమైన దోషాలతో బాధపడుతున్న పిల్లలు, వీళ్ళకి ప్రతి 3 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాలి. ఇటువంటి వాళ్ళు 37 మంది మా దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చే రక్తం మేము ఉపయోగిస్తాము. వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 500 మంది ఉన్నారు. వాళ్ళలో 37 మంది విజయవాడ రెడ్ క్రాస్ లోపల నమోదై ఉన్నారు. కాబట్టి వీళ్ళకి మేము గత 11 సంవత్సరాలుగా మా రెడ్ క్రాస్ ఆవిర్భవించిన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి
ఉచితంగా మేము ఈ 37 మెంబర్స్ కి మేము రక్తం ఇవ్వడం జరుగుతుంది. సో కాల్డ్ వాలంటరీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎవరు ఒక్కరికి కూడా ఒక్కసారి కూడా ఫ్రీగా రక్తం ఇచ్చిన దాఖలాలు లేవు. కావాలంటే మీకు వాళ్ళందరి నెంబర్స్ కానీ వాళ్ళ అడ్రస్లు కానీ నేను ఇస్తాను. ఎవరైనా కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, అది చూడవచ్చు, మీరు దాంట్లో నిజాలు చూసుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రక్తదానం చేయాలనుకుంటే రెడ్ క్రాస్ ఇస్తే ఇటువంటి వాళ్ళందరికీ మీరు బిల్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరందరూ దయచేసి మాకు మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఎవరికైనా అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానిస్తే మేము ఆ రక్తదాన శిబిరాలను ఆర్గనైజ్ చేస్తామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. नफरत जो सिखाए वो धर्म तेरा नहीं है, इंसान को जो रौंदे वो कदम तेरा